వృషభ రాశి వారికి 10, 11, 12వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లుగా మరి మీకు అదృష్టం అనేది పట్టబోతుందా లేదా అనేది వీడియోలో క్లియర్‌గా చూడండి. ఎందుకంటే చాలామంది కూడా చాలా రకాలుగా చెబుతూ ఉంటున్నారు ఈ వృషభ రాశి వారికొచ్చేటప్పటికి. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ వృషభ రాశికి కష్టాలు ఎక్కువని చెప్పి కొంతమంది చెప్తారు. కొంతమంది ఏంటంటే అసలు వీరికి ఇప్పటి నుంచి అదృష్టం అనేది నక్కతోక తొక్కినట్లుగానే విపరీతంగా పట్టి డబ్బు పరంగా బాగా కలిసి వచ్చిద్ది. అలాగే వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిద్ది. శని ప్రభావం తగ్గిందని చెప్పేసేసి కొంతమంది చెప్పటం అనేది జరిగింది. కానీ మరి వీటిట్లో నిజానిజాలు ఎంత అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏది నిజము ఏది అబద్ధం అనేది అర్థం కావట్లేదనమాట. ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ వీడియోని ఏంటంటే మీకు ఇలాంటి ఏదన్నా చిక్కు ప్రశ్నలుంటే మీరు మనసులో ఏ రకమైనటువంటి ప్రశ్నలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి ప్రశ్నలన్నింటికీ కూడా ఈ రోజున చక్కగా మీకు ఈ వృషభ రాశి వాళ్ళకి వీడియోలో సమాధానం అనేది దొరికిద్ది. కాబట్టి వీడియోని పూర్తిగా వినండి, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వృషభ రాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక్కడ వృషభం అంటే ఏంటి, మనకి ఎద్దు అనేది మనకు అర్థం అనేది వస్తుందన్నమాట. ఎద్దును మనం చూసినప్పుడు ఏంటంటే అది ఎప్పుడూ కూడా కష్టాలు అనేది పడుతూ ఉంటుంది. అంటే ఏది బరువు బాధ్యతలు. ఇప్పుడు ఎద్దును చూసినట్లయితే మనం పల్లెటూరుల్లో ఆ ఎద్దుకి బండ్లు కడతా ఉంటారు. పొలాన పనులు చేసే వాళ్ళు ఎక్కువగా ఆ ఎద్దు మీద బండి మీద ఏంటంటే చాలా రకాలైనటువంటి బరువులు వేసేసి ఆ ఎద్దుని తోలతా ఉంటారనమాట. అదేంటంటే పాపం బరువు పెరిగే కొంది మరి దీనికి భారం పడిద్దిగా కాళ్ళ మీద. దీనికి ఏంటంటే పాపం కదలలేక కొంచెం నిదానంగా పరిగెత్తుతుంటే నిదానంగా నడుస్తున్నా అసలు నడిస్తే ఊరుకోరు, కొడతా ఉంటారు. ఏందంటే అది ఎంత బరువైనా సరే ఓర్చుకొని అది పరిగెత్తాల్సిందే. ఎందుకంటే ఆ బండి మీద కూర్చున్న అతనికి ఆ బరువు తెలియదు. కూర్చున్న వాళ్ళకి ఏం తెలిసిద్దండి, ఇప్పుడు ఆ బరువంతా బాధ్యత అంతా ఏంటి ఆ ఎద్దు మీద పడింది కాబట్టి ఆ బాధ ఏమన్నా ఉంటే దానికి తెలిసిద్ది. కానీ కూర్చొని ఇది ఎందుకు వెళ్ళవు, నువ్వు ఎందుకు వెళ్ళవు అని అంటుంటే అది ఎంత బరువు ఉందో దాని మీద అది మనకు తెలిస్తేనే కదా అది తెలిసేది. కానీ అది ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు. మనుషులు అనేవాళ్ళు బాధలు ఎవ్వరు అర్థం చేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు. అట్లా ఏంటంటే దాని బాధ అదే మోసుకుంటా అది అయినా సరే మరి అతను కొట్టే దెబ్బలకి ఒక పక్కన బరువు, ఒక పక్కన అతను కొట్టేటటువంటి దెబ్బలు కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. మనం గమనించినట్లయితే వాటి కళ్ళకల్లే చూసినట్లయితే ఆ ఎద్దు కళ్ళకల్లే నీళ్లు కారుతూ ఉంటాయి. పాపం అరవటానికేమో నోరు లేదు, చెవటానికి మాట చెవటానికి లేదు, బాధ చెప్పుకోవటానికి లేదు. అలా అనమాట. అట్లా ఏంటంటే చాలా కుమిలిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగా ఈ వృషభ రాశి వ్యక్తులకు కూడా ఏంటంటే బయటికి చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి అన్నమాట. వీళ్ళు కూడా వీరి జీవితంలో వచ్చేటప్పటికి ఎన్నో రకాలైనటువంటి బరువులు బాధ్యతలతో కష్టపడి చాలా చాలా అలసిపోయి ఉంటారు. ఎంత కష్టపడినా కూడా వీరికి ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండదు, ప్రత్యేకమైనటువంటి విలువ ఉండదు. కుటుంబ సభ్యుల్లో కూడా సరిగ్గా గౌరవ మర్యాదలు అనేవి ఈ వృషభ రాశి వారికి దక్కవు. వీరెప్పుడు కూడా కష్టపడతానే ఉంటారు, చాకిరి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి వ్యక్తిత్వం అనేది మంచిది, మనసు అనేది మంచిగా ఉండటం వలన వీళ్ళేంటంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లుగా అంటే ఎవరికైనా సహాయం చేయాలనుకొని దాంట్లో వీళ్ళు ఇరుక్కుపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. అట్లాగే ఎవరికన్నా వీరి కష్టం చెప్పుకున్నా కూడా అసలు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో? ఏ మనిషి బాధను కూడా అర్థం చేసుకోరు. ఎప్పుడైనా సరే మోసేవాడికే ఆ బరువు తెలిసినట్టుగా పడేవాడికే ఆ బాధ అనేది తెలిసిద్ది. అంతేగాని మనం పక్కన ఉన్నారులే, మన దగ్గరలో ఉన్నారులే అని చెప్పేసేసి జనానికి మేము ఇట్లా కష్టాల్లో ఉన్నాము, మేము బాధల్లో ఉన్నాము అని చెప్పేసేసి మీరు 190 చెప్పుకున్నా కూడా ఎవ్వరికి కూడా అర్థం కావు, అసలు ఎవ్వరు ఆలకిచ్చరు. కాబట్టి ఎప్పుడైనా సరే జనానికి చెప్పుకోవటం వేస్ట్ అనమాట. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఎవరికైనా సరే ఏదైనా సరే మీరేంటంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు స్వయంగా మీరు చేసుకొని మీ కష్టాన్ని కానీ మీ నష్టాన్ని కానీ మీరు తీసేసుకోవాలి తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారు, మా మీద ఎవరన్నా జాలి పడాలి, మమ్మల్ని ఎవరన్నా ఆలకించాలి అని చెప్పి గనక మీరు ఎదురు చూస్తే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఏంటంటే మీకు కష్టాలు అనేవి నిజానికి చెప్పాలంటే ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా నిజం ఏంటంటే మీకు కష్టాలు అనేవి ఎక్కువ. ఇది నిజం. మీరు చిన్నప్పటి నుంచి కూడా
బరువు బాధ్యతలతో చాలా రకాలుగా నలిగిపోతూ ఉంటారు. ఇది నిజం. మీకు మానసికంగా సంతోషం అనేది లేదు. ఇది నిజం. డబ్బు అనేది మీకు అంటే మీరు ఊహించిన దానికన్నా కూడా తక్కువే ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి కనీసం మీ అవసరాలు కూడా తీరకపోవచ్చనమాట. అలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు మీ జీవితంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కోటేశ్వరులు కూడా ఉండొచ్చు ఈ రాశిలో. ఇవాళ రోజున సెటిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు. కానీ వారు గతంలో చూసుకుంటే చాలా రకాలుగా ఇబ్బంది పడిన వాళ్ళేనమాట. ఇంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా వీరు ఎదురుగా వచ్చి ఎవరన్నా ఇబ్బంది పడుతున్నా, ఎవరన్నా కష్టపడుతున్నా వీరి మనసు ఏంటంటే చెలించిపోయి వీరికి చేతనైనటువంటి సహాయం చేస్తారు. సహాయం అనంగానే ఎవరైనా సరే డబ్బులు పెట్టటము, అంటే లక్షలు ఇవ్వటము, వేలు ఇవ్వటము, దానాలు చేయటం ఇలాంటివని చెప్పేసి అనుకుంటారు. ఎప్పుడైనా సరే సహాయం అనేది ఒక్క డబ్బు ఇస్తేనే అది అవతల వాళ్ళకి అందేది కాదండి. సహాయం అంటే వారికి మాట రూపంలో కానీ, చేత రూపంలో కానీ, ఒక్కొక్కసారి డబ్బు రూపంలో కానీ, ఏదైనా సరే ఆ మనసు అంటే వారికి మనం సహాయం చెయ్యాలి, వీళ్ళు కూడా బాగుండాలి అనేటటువంటి ఆ మనసు ఉంటుంది చూసారా. అలాంటి మనసు ఎదుటి వాళ్ళ యొక్క నాశనాన్ని వీరు ఎప్పుడూ కూడా కోరుకోరు. వల్ల నలుగురు బాగుపడకపోయినా పర్వాలా, కానీ ఒక్కళ్ళైనా చెడిపోకూడదు అని చెప్పేసి వీళ్ళేంటంటే గట్టిగా కోరుకునేటటువంటి మనుషులు. చేతనైనటువంటి సహాయం అది మాట రూపంలో అవ్వచ్చు, చేత రూపంలో అవ్వచ్చు, ఏదో ఒక రకంగా సహాయం చేసేటటువంటి మనస్తత్వం ఉంది. కాబట్టి వీరి మీద ఏంటంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. అంటే దైవం ఏంటంటే మనల్ని పట్టించుకోరు, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పేసి వృషభ రాశి వారు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బయటికి చెప్పుకోలేక ఆ బాధలు, చెప్పుకున్నా కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేక వాళ్ళల్లో వాళ్ళే ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళకి. కానీ మీరు పడినటువంటి కష్టాలకి, మీకున్నటువంటి మంచి మనసుకి నిజంగానే దైవానుగ్రహం అనేది ఇప్పుడు మీ మీద పుష్కలంగా పడింది. అంటే మీ జీవితంలో శని యొక్క ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు నిజంగా ఈ వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం వచ్చేసిందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పటి నుంచి ఏంటంటే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ శాతం 100లో 70-80% వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. 100కు 100% అంటే ఎవ్వరికి కూడా ఉండదండి. ఎంతలా అదృష్టవంతులకైనా సరే చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్లుగా ఎవరికైనా సరే ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కోటేశ్వరుడికి ఉండే కష్టాలు వాళ్ళకుంటాయి. అలాగే చెట్టు కింద ఉండే వాళ్ళకుంటాయి. ప్రతి ఒక్కరికి కూడా బాధలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ఉండరనమాట. అట్లాగే వీరికి కూడా ఏంటంటే ఈ సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గింది. ఆ దైవానుగ్రహం అనేది ఈ వృషభ రాశి వారి మీద పడిందని చెప్పారు అన్నమాట అనేది నిజమన్నమాట. ఇప్పటి నుంచి అంటే డబ్బు పరంగా మీరు గతంలో ఏ ఇబ్బందులు అయితే చూసి ఉన్నారో, అలాగే గతంలో మీరు ఎలాంటి అవమానాలు అయితే ఎదుర్కొని ఉన్నారో, ఎవరి మూలాన అంటే ఏదైనా పని కలిసి రాక ఏదైనా ఉద్యోగాల కోసం ఎదురు చూడొచ్చు, లేకపోతే ఏదన్నా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే మీకు చేతిలో డబ్బులు లేకపోవటం అవ్వచ్చు, ఏదన్నా భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, ఏదన్నా పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, ఇట్లా ఏంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు ఇట్లా చాలా ఉంటాయి కుటుంబం అన్న తర్వాత. అలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా మీకు అనుకూలంగా మారేటటువంటి అవకాశం అనేది ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పటి నుంచి మీ లైఫ్ అనేది చాలా బెటర్గా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ 3 రోజులు కూడా మీరు చాలా బిజీగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అసలు మీరు ఎక్కువగా 90% కూడా మీరు ఎక్కువగా బిజీగా ఉంటారు. అంటే పని ఏమి లేకపోయినా కూడా మీరే క్రియేట్ చేసుకొని మరీ పనులు చేసుకుంటూ ఉంటారనమాట. అసలు మీరు ఖాళీగా ఉండమన్నా కూడా ఉండేటటువంటి మనుషులు కాదు. కుర్చీ వేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పి ఇచ్చినా కూడా కాదు అని చెప్పేసేసి మీరు పని వెతుక్కునేటటువంటి మనుషులు. అట్లా మీరేంటంటే ఎప్పుడూ కూడా బిజీగానే ఉంటారు. అదే మీ యొక్క అదృష్టంగా మారిందనమాట. అలా చేసి అలా ఎప్పుడైనా సరే కష్టపడ్డోడు ఎప్పటికీ కూడా చెడ్డోడు కాదండి. వాళ్ళకు కలుసుబాటు కాలం వచ్చినట్లుగా మీకు కూడా ఈ రోజున వచ్చింది. మీకు ఈ 3 రోజులు కూడా కష్టపడినటువంటి కష్టానికి డబ్బులు అంటే మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ధనం చూసేటటువంటి అవకాశం అనేది ఉంది. దాన్ని ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు. అంటే 10 రూపాయలు వస్తాయి అనుకున్న కాడ 20 రూపాయలు రావటము, అలాగే మీకు ఉన్న ఆస్తులు ఏదన్నా ఉంటే అవి పెరగటము. ఇప్పుడు ఏదన్నా భూములు పొలాలు ఉన్నాయి అనుకోండి, వాటి మీద ఇప్పుడు ఉన్న రేటు కన్నా కూడా 10 రూపాయలు ఉన్నాయి 50 రూపాయలు అవటం, ఇట్లా ఆకస్మిక ధన ప్రాప్తి. ఉద్యోగాల్లో శాలరీస్ పెరగటము, వ్యాపారంలో కలిసి రావటము, ఇట్లా
చాలా వరకు కూడా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది ఇప్పటి నుంచి మీకు ఉందన్నమాట. అలాగే బిజీగా ఉంటారు బాగా. కొంచెం మీకేంటంటే కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ టెన్షన్ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరేంటంటే డబ్బు పరంగా గతంతో పోల్చుకుంటే మీకు ఇబ్బంది అనేది లేదు కాబట్టి పని చేసుకోవాలి. చేసుకోవటం మన ధర్మం. అలా చేసుకుంటూ పోవాలి. కాబట్టి మీరు ఆరోగ్యం మీద కూడా కాస్త శ్రద్ధ అనేది ఉంచుకొని సమయానికి తినటము, సమయానికి నిద్రపోవటం చేయటం వలన ఏంటంటే అనారోగ్య సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇంకా మీరు పనిలో కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచండి. అలాగే ఈ 3 రోజుల్లో ఏదన్నా ప్రయాణం చేసేటటువంటి అవకాశం అనేది కూడా ఉందన్నమాట. ఇంకా మీకేంటంటే నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ నరదిష్టి నుంచి మీరు బయటపడాలి అనంటే కాస్త రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, అంటే మనకి గొళ్ళల్లో అట్లా ఉంటాయి కదండి, అట్లా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరేంటంటే కాస్త నల్ల నువ్వులు కలిపినటువంటి నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కాస్త పసుపు కుంకుమలు చల్లిరండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఏదన్నా దోషాలు ఇంకా జాతక పరంగా ఏదన్నా ఉన్నా కూడా అవి కూడా పోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరేంటంటే కాస్త ఆవు, అంటే గోమాతలు, అంటే మనకు ఆవులు కనిపిస్తూ ఉంటాయి కదా, అలా ఆవుకు కాస్త పచ్చిగడ్డి పెట్టడము, కాస్త ఏదన్నా అంటే బియ్యం లాంటివి, బెల్లం లాంటివి ఇలాంటివి పెట్టి మీ చేత్తో ఆవును తాకటం వలన మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. అలాగే ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నించండి. అలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా, చెడు ఏదన్నా ఉంటే వెళ్ళిపోయిద్దనమాట. అలాగే దీపారాధన చేసినప్పుడు నూనెలో ఒక యాలుక్కాయ కానీ, ఒక లవంగం కానీ వేయటం వలన మీకు కష్టాలు అనేది పోయి ఆర్థికంగా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకేంటంటే ఆదాయం కన్నా కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మీ రాశి పరంగా ప్రత్యేకంగా చూసినట్లయితే. కాబట్టి మీరేంటంటే వృధా ఖర్చులు అనేవి తగ్గించుకోండి. మరీ అవసరం అనుకుంటే తప్ప ఏది కూడా ఖర్చు చేయొద్దు. ఎందుకంటే ఊరకన పోయినటువంటి రూపాయి అనేది ఎప్పటికీ వెనక్కి రాదు. ఎంత కష్టపడితేనో మీకు ఆ రూపాయి అనేది వస్తుంది. కాబట్టి అవసరానికి తప్ప అనవసరపు ఖర్చులు అనేవి మీరు కుటుంబం పరంగా తగ్గిస్తే అందరూ మాట్లాడుకొని మీకు ఈ అప్పుల సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఏదన్నా ఉన్నా కూడా త్వరగా క్లియర్ అయిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే చాలామంది అనుకుంటారు మా పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి అది ఇదని చెప్పేసేసి. ప్రతిసారి మనం దేవుడిని నిందించడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనలో మనం చేసేటటువంటి పొరపాట్ల వల్లే మన జీవితం అనేది ఎక్కువ శాతం ఆధారపడి ఉంటుంది. భగవంతుడి రాత కొంతైతే మనం స్వయంగా చేసుకునేటటువంటిది కూడా కొంత అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనం తెలిసి తెలియక చేసుకునేటటువంటి పనుల వల్ల మనకు సమస్యలు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి పొరపాట్లను తగ్గించుకుంటే బాగుండేటటువంటి అవకాశం అనేది ఇంకా ఉంటుందన్నమాట. అలాగే మీకు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా చదువుకున్నారనమాట. అంటే పోటీ పరీక్షల్లో వారి కష్టానికి తగినట్లుగా మంచి పర్సంటేజ్తో మార్కులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి అవకాశాలు కూడా బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వృషభ రాశిలో ఉన్నవారు కొంతమంది వివాహం కాక ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటున్నారు. అంటే ఒక వయసు వచ్చినా కూడా వివాహం కాక ఆలస్యమైన వాళ్ళు, వారికి కూడా ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది. మీరు ఊహించిన దానికన్నా కూడా మంచి సంబంధాలతో వివాహం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఏదన్నా అంటే దోషాలు ఏదన్నా ఉంటే కొంచెం అలాంటి పూజలు చేయించుకుంటే మీకు అది కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. సంతానం లేని వారికి కూడా ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది. మీరేంటంటే కొంతమంది ఓవర్ వెయిట్తో ఇబ్బంది పడి దానివల్ల మీకు సంతానం అనేది కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి మీరు కాస్త బరువు తగ్గించుకోవటము, మంచి ఆహారం అంటే పండ్లు, కూరగాయలు ఇలాంటివి తీసుకోవటం వల్ల మీకు ఖచ్చితంగా సంతానం కూడా కలుగుతుందన్నమాట. స్నేహితులు, బంధువులు అది ఇది అని చెప్పేసేసి డబ్బులు ఏంటంటే మీరు అప్పుగా కానీ లేదా చేబదులుగా కానీ ఇట్లా ఎవరికి ఇవ్వద్దు. మధ్యవర్తిగా కూడా ఎవరికి ఉండొద్దు. ఎందుకంటే మీరు ఎవరికైనా నమ్మకం మీద అప్పు కానీ ఏదన్నా ఇచ్చినా చేసినా మళ్ళీ అవి మీ చేతికి తిరిగి వచ్చేదాకా నమ్మకం అనేది లేదు. మీకు ఎవరన్నా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసి ఉంటే అలాంటి వాళ్ళకి చేయండి. అంతేగాని ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మితే మాత్రం మీకు నమ్మక ద్రోహం అనేది కూడా గట్టిగానే జరుగుతుంది. కాబట్టి చాలా వరకు కూడా డబ్బు విషయంలో కానీ అలాగే ఏదన్నా మాట్లాడే విషయంలో కానీ జనాలతో తక్కువగా మాట్లాడండి. ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి గౌరవం అనేది కోల్పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే
ఎంత తక్కువ మాట్లాడతామో అంత మన యొక్క విలువ మర్యాదలనేవి పెరుగుతూ ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకోండి. కాబట్టి మనం చేసుకునేటటువంటి పనుల వల్లే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది అది స్వయంగా మన చేతుల మీద ఆధారపడి ఉంటుంది. అలాగా మీకైతే మాత్రం అదృష్టం అనేది పట్టింది అన్నమాట అయితే మాత్రం నిజమేనండి. ఎందుకంటే చాలా వరకు కూడా మీకు ఇప్పటి నుంచి మీరు గమనించుకోండి. గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు మీకు అన్ని విషయాల్లో కూడా బెటర్గానే ఉంటుంది. ఉద్యోగం అవ్వచ్చు, మీరు చేసే ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకైనా సరే మీకు చాలా వరకు కూడా బెటర్గా ఉంటుంది. చాలా వరకు కూడా మీకున్నటువంటి దోషాలు అనేవి శని ప్రభావం కూడా చాలా వరకు కూడా తగ్గింది. అలాగే మీరేంటంటే గుళ్ళో నవగ్రహాలు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి నువ్వులు వేసి దీపంలో ఆ నువ్వులు వేసినటువంటి అంటే దాన్ని నువ్వుల దీపం అంటారు. అది కూడా వెలిగించడం వలన కాస్తో కూస్తో ఏదన్నా జాతకంలో దోషాలు ఉన్నా కూడా అవి కూడా క్లియర్ అయిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించండి. అర్థమైంది కదండి. మీ అనుమానాలన్నింటికీ కూడా మీకు సమాధానాలు చక్కగా దొరికే ఉంటాయి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి చక్కగా మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు కూడా చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వృషభ రాశి వారికి కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.